హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లికా ఆఫీషియల్. సో మేము నెక్స్ట్ డే అయితే తిరువన్మలై నుంచి పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గాయస్ వణకం ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడైతే సీదా పాండిచ్చేరి పోతున్నాం. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఇది పార్ట్ 2 సిరీస్. సో అది టెంపుల్ కాబట్టి అంత ఏం లేదు, ఇలా మాత్రం బస్ సెటెడ్ అని పెట్టుంటది. ప్రేమించరాదని మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గానీ, టాలెంట్ లో గానీ, పర్సనాలిటీలో గానీ వీడే కదా ఫస్ట్. నెక్స్ట్ పాండిచ్చేరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మనం అందరం పాండిచ్చేరి అని పిలుస్తాం కదా, కానీ అక్కడైతే పుడిచ్చేరి అని పిలుస్తారు. ఆటో బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. 2 BHK విల్లా అయితే మేము బుక్ చేసుకున్నాం. ఫస్ట్ డే వచ్చేసి 3000, సెకండ్ డే 4500 చార్జ్ చేశారు. బికాజ్ వీకెండ్ స్టార్ట్ అయ్యింది. మేము మొత్తం 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 BHK విల్లా అయితే మేము బుక్ చేసుకున్నాం. అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది గైస్. మేము ఫుడ్ అయితే తెచ్చుకున్నాం గైస్. 70 రూపీస్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో గైస్, మేమైతే నెక్స్ట్ డే స్కూటీ ఇంకా ఆటోస్ బుక్ చేసుకొని లొకేషన్ దగ్గరికి వెళ్ళాము, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ బోటింగ్ హౌస్. సో మేము నెక్స్ట్ అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ మనకు 4 లొకేషన్స్ ఉంటాయి. మనకు ఎంట్రీలో వెళ్ళగానే ఇట్లా డిఫరెంట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ అయితే కనిపిస్తాయి. చాలా బాగుంటుంది అక్కడ, అండ్ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రాఫ్ట్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఫిషెస్ తోటి డిజైన్ చేశారు. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు. we are off to Pondicherry అట్లనే and first mangrove forest. Yes. Mango Forest and Boating Club. Now we are going to Boating Club. నెక్స్ట్ మేము బోటింగ్ హౌస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. రీల్స్లో మనకి పర్ పర్సన్ 250 అని చెప్పారు బోటింగ్ హౌస్ దగ్గర, కానీ రియాలిటీలో మాత్రం పర్ పర్సన్ 500 ఛార్జ్ చేస్తారు. మేము గట్టిగా బార్గెనింగ్ చేయడంతో 400 అయితే ఛార్జ్ చేశారు. మనం బోటింగ్ చేసేటప్పుడు అయితే 4 లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. రివర్ మౌత్, ఫిషింగ్ హార్బర్, మ్యాంగ్రోవ్ ఐలాండ్ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. రివర్ మౌత్ అంటే రివర్, ఇంకా బీచ్ కలిసే దగ్గర రివర్ మౌత్ అని చెప్తాం. Down to the ground, you're dragging me. సో ఇదే మ్యాంగ్రోవ్ ఐలాండ్. మనం కొంచెం లోపలికి వెళ్తే మంచి లొకేషన్ అయితే ఉంటుంది. అరకు మేడు అనే ఫోర్ట్ కూడా ఉంటుంది. అక్కడ మనకు మంచిగా రీల్స్ అండ్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇదే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గైస్. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంటుంది. గ్రీనరీ ఇంకా వాటర్ కలిసి ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది గైస్. సో చూసారు కదా, ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. బోట్ టైమింగ్స్ కూడా అయిపోయింది. సో మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో గైస్, నెక్స్ట్ అయితే బోటింగ్ హౌస్ నుంచి రాక్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో గైస్ చూసారు కదా, ఇదే రాక్ బీచ్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే చాలా మూవీ షూట్స్ అయితే జరిగాయి. మెయిన్గా మనకు పసిచిలక సాంగ్ అయితే ఉంటుంది కదా, సూర్య అండ్ తమన్నా గారిది. ఇక్కడే జరిగింది ఆ షూట్. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. నైట్ అయింది కాబట్టి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఫుడ్ కూడా తీసుకున్నాం, బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్పా? సెకండ్ డే ఇన్ పాండిచ్చేరి. సో మార్నింగే మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి కాయకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. స్కూటీసే బుక్ చేసుకున్నాం. కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. మేము టోటల్ 9 మెంబర్స్ ఉన్నాము. సో 5 స్కూటీస్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ అయితే 10,000 రూపీస్ ఫైన్ చేస్తున్నారు. Hi guys, so now we are going to kayaking in mangrove forest. Okay, bye bye. సో మేము నెక్స్ట్ అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉన్న కయాకింగ్ అయితే రీచ్ అయ్యాము. అక్కడ ఈచ్ పర్సన్ 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు డిస్కౌంట్తో 350 ఇచ్చారు. అదే 1-2 మెంబర్స్ అయితే సేమ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. మనం కయాకింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ అయితే డెఫినెట్గా వేసుకోవాలి. మనం కయాకింగ్ చేసేటప్పుడు అక్కడైతే గైడ్ ఉంటారు. వారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా చేయాలి అనేది. కయాకింగ్ అయితే మా టీం మెంబర్స్కి అందరికి ఇదే ఫస్ట్ టైం. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అక్కడ వెదర్, ఆ లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది.
ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అని అనొచ్చు. భయమైతుందిరా. పిచ్చండి ఇది. అయిపోయింది కాబట్టి సో మేము బ్యాక్ వచ్చేసి ఈడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేము ఈడెన్ బీచ్ దగ్గర బీచ్ డ్రెస్సెస్ కోసం అయితే షాపింగ్ చేసాము. సో నెక్స్ట్ అయితే మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఈచ్ పర్సన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మేమైతే మంచిగా బీచ్లో ఎంజాయ్ చేసాం గైస్. మంచిగా ఫొటోస్ రీల్స్ అయితే తీసుకున్నాము. మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత మా పక్కనున్న అన్న వాళ్ళు అయితే డీజే పెట్టుకున్నారు. సో మేమందరం డాన్సర్స్ కాబట్టి అందులో వెళ్ళి జాయిన్ అయ్యాం. మంచిగా డాన్స్ చేసాము. అందరూ గ్యాదర్ అయ్యి మమ్మల్ని చూసారు. మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. అండ్ మాతో వచ్చి కూడా ఫొటోస్ దిగారు. Akka, how's it? How's it? Very fantastic experience. So we had a lot of fun here. So yes, so famous. సో నెక్స్ట్ మేము రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి పడుకున్నాం. మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ గైస్. సో అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎలా బుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి, ఓ 2 మెట్లు దిగితే అదే అలవాటు అయిపోద్ది. సో మేమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. బట్ మా ట్రైన్కి 2 hours డిలే ఉంది కాబట్టి అంతసేపు ఏం చేయాలని మేము ఆలోచిస్తుంటే మాకు అక్కడ బాడీ రిలాక్సింగ్ మిషన్ అయితే కనిపించేసింది. మేము గిరి ప్రదక్షిణ ఇంకా జర్నీ చేయడం వల్ల ఫుల్ టైర్డ్గా ఉన్నాము. సో అందుకనే రిలాక్స్ అవ్వచ్చు అనేసి అక్కడ మేమైతే బాడీ రిలాక్సింగ్ చైర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అందరం బాడీ రిలాక్స్ చేసుకున్నాము. ఈచ్ పర్సన్ 100 రూపీస్ ఫర్ 10 minutes. సో ఇదైతే చాలా బాగుంది. మొత్తానికైతే బాడీ రిలాక్సింగ్ అయితే అనిపించింది. మనం పెట్టిన అమౌంట్కి కూడా వర్త్ అనమాట. సో మేము నెక్స్ట్ అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం గైస్. ఈ 7 days ట్రిప్లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అండ్ చాలా తెలుసుకున్నాం కూడా. అండ్ లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు పక్కాగా అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. మేము సడన్ ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఓన్లీ అప్ టికెట్సే దొరికాయి. వచ్చేటప్పుడు చిన్న చిన్న స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, బట్ ఓకే, మంచిగా ఎంజాయ్ చేసాం గైస్. మొత్తానికైతే ఇదైతే ఒక మంచి జర్నీ అని చెప్పొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో బాయ్.